పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. చాలా వందనాలు. మీతో కలిసి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇలాంటి కృప చూపించాడు. అందుకు దేవునికి నిత్య మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి దేవుణ్ణి స్తుతించే భాగ్యం దేవుడిచ్చాడు. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ అందరి క్షేమం కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా క్షేమంగా కాపాడి మీ కుటుంబాలను వర్ధలు చేసి మీరు చేస్తున్నటువంటి పనంతట్లో దేవుడు మీకు తోడుగా ఉండి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయ్యగారు, మీరు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, మమ్మల్ని దర్శించాడు. ఆ వాక్యం ద్వారా మేము పురుకొల్పబడ్డాము, ఆ వాక్యము ద్వారా మేము బలపరచబడ్డాము, ఆ వాక్యము ద్వారా మేము హెచ్చరించబడ్డాము అని చెప్పి చాలామంది జనాలు నాకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా తెలుపుతున్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఈ సమయంలో మరొకసారి మీతో కలిసి ఆనందించడానికి దేవుడు అల్పడన యోగుడు నాకు ఇంత గొప్ప కృపను దేవుడు చూపించాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 91 దావీదు కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఏమీ రాయబడిందంటే మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని రాయబడింది. ఈరోజు నేను బోధించే అంశం ఏంటంటే మహోన్నతుడైన దేవుడు అనే అంశాన్ని గురించి మీతో నేను బోధించబోతున్నాను. ప్రియులారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని రాయబడింది. ప్రియులారా, ఇందులో 2 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి, లేదా 3 విషయాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఒకటి, ఈ మహోన్నతుడు ఎవరు? రెండవది, ఈ సర్వశక్తిమంతుడు ఎవరు? ఈ 2 విషయాలను గురించి మొదట మీకు తెలిపిన తర్వాత, మీకు బోధించిన తర్వాత, ఈ మహోన్నతుని చాటును కస్తే, లేదా ఈ మహోన్నతుని చాటున నివసిస్తే, లేదా ఈ మహోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి మనం తెలుసుకొని నమ్ముకుంటే మనకు ఎలాంటి ఫలితం, మనం ఎలాంటి మేళ్ళు పొందబోతున్నామో కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ఇక్కడ ఏమి రాయబడిందంటే మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అనే మాట ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఈ మహోన్నతుడు ఎవరు? ఈ మహోన్నతుడు ఎవరంటే, ఈనాడు చాలామందిని ప్రశ్న వేస్తే చాలా రకాలైనటువంటి ప్రశ్నకు జవాబులు ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఈ మహోన్నతుడు ఎవరంటే ఈ మహోన్నతుడు యేసుక్రీస్తే. రెండోది, సర్వశక్తి కలిగిన వాడు అనే మాట రాయబడింది. ఈ సర్వశక్తిమంతుడు ఎవరంటే ఎవరికి అభిమానం కలిగినటువంటి దాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. సర్వశక్తుడు పలానా అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది ఆ సర్వశక్తుడు ఇంకా పలానా ఎవరో కాదు. ఈ సర్వశక్తుడు ఎవరంటే కేవలం యేసుక్రీస్తు ఒకడు మాత్రమే సర్వశక్తిమంతుడు. ప్రియులారా, ఈ 2 విషయాలను గురించి నేను మీతో కొద్ది నిమిషం క్లుప్తంగా నేను బోధిస్తాను. ఈ మహోన్నతుడు ఎవరంటే, ఈ మహోన్నతుడికి ఉండవలసిన లక్షణాలు కలిగి ఉన్నవాడే మహోన్నతుడు. ఈనాడు ఎవరిని పడితే వారిని మహోన్నతుడు అని అనడానికి వీల్లేదు. ఈనాడు ఎటు పడితే అటే, ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వారిని మహోన్నతుడు అంటే అది సరిపోదు. ఈ మహోన్నతుడికి ఉండవలసిన లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారొక్కరు మాత్రమే మహోన్నతుడు. కానీ ఈ లోకంలో ఎవరిని పడితే వారిని మహోన్నతుడని అనడానికి ఏమాత్రం వీలు లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే ఈ మహోన్నతుడు ఎవరంటే ఈ సృష్టికి కర్త అయినటువంటి వాడే, లేదా ఈ సృష్టిని పుట్టించినటువంటి వాడే మహోన్నతుడు. ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆదికాండం 1 అధ్యాయం 1 నుండి 25 వరకు. మొట్టమొదటి దినం నాడు ఆరిన నేల కలగజేశాడు. రెండవ దినం నాడు పై నీళ్లు పైకి, కింది నీళ్లు కిందికి వెళ్ళిపోయేటట్టు చేశాడు. 3వ దినం నాడు వెలుగును కలగజేశాడు. 4వ దినం నాడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు కలగజేశాడు. 5వ దినం నాడు ఆకాశ పక్షులు, భూమృగాలు, జలచరాలు కలగజేశాడు. 6వ దినం నాడు నేల నుండి మట్టిని తీసి మానవుని తన పోలిక చొప్పున నిర్మించాడు. ఎవరు మహోన్నతుడంటే
ఈ భూమిని, ఆకాశం, చెట్లు, గుట్టలు, సమస్త జీవులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలను, ఈ సమస్త సృష్టిని కలిగించినటువంటి వాడే మహోన్నతుడు. ఆ మహోన్నతుడు ఎవరో కాదు, తన నోటి వాక్కు ద్వారానే ఈ భూమిని, ఆకాశం, చెట్లు, గుట్టలు, సమస్త జీవులు, సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహాలు, జలచరాలు, సముద్రములు, వీటిని కలిగించాడు దేవుడు. అదే కాకుండా మహోన్నతుడికి ఉండవలసినటువంటి లక్షణం సృష్టికర్త అయి ఉండాల. ఎవరైతే సృష్టికర్త అయి ఉంటారో వారే మహోన్నతుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 15వ వచనంలో కలిగింది, కలిగేది, కలగబడేది అంత ఆయన మూలమున కలిగిందని మాట రాయబడింది. యోహాను సువార్త 1 అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 2వ వచనంలో ఏం రాయబడిందంటే సమస్తము ఆయన మూలమున కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదని రాయబడింది. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో యోబు అంటాడు, సర్వశక్తుని యొక్క శ్వాస ఆయన ఆత్మ నన్ను సృజించెను అంటాడు. దేవుడే ఈ సృష్టి యావత్తును కలిగించాడు, సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు అనేవాడు సృష్టికర్త అయినటువంటి వాడు, లేదా సృష్టికర్త అయినటువంటి వాడే మహోన్నతుడు. మహోన్నతుడు అనేవాడు సృష్టికర్త అయి ఉండాల. రెండవది, ఆయన జన్మలో, కర్మలో పాపం లేనివాడిగా ఉండాలి. బైబిల్ గ్రంథములో కానీ ఇతర గ్రంథాల్లో ఫలాని వ్యక్తికి ఫలాని వ్యక్తి పుట్టిండు, ఫలానైనా కన్నాడు అనే మాట రాయబడి ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుందంటే మరియా యందు యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ వరము ద్వారా పుట్టిండు అని మాట రాయబడింది. దాని అర్థమైందంటే భార్య భర్తల యొక్క కలయికని బట్టి యేసుక్రీస్తుల వారు పుట్టలేరు. ఆయన జన్మలో పాపం లేనటువంటి వారు. ఇది ఎలా సాధ్యము? ఆడ మగ అనే వ్యక్తులు కలయిక లేనప్పుడు ఎలా సాధ్యం అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. లూకాసు సువార్త 1:35 వచనాల్లో సర్వోన్నతుని శక్తి మరియాని కమ్ముకుంటుంది. మానవుని శక్తి కాదు, మానవుడు కాదు నీతో కలిసేవాడు. సర్వోన్నతుని యొక్క శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీవు గర్భవతి అయి కుమారుని కంటే ఆయనకి యేసు అని పేరు పెడతావని చెప్పి గాబ్రియేలు దూత చెప్పారు. దేవుడు అనేవారికి, మహోన్నతుడు అనేవారికి ఉండవలసిన లక్షణం ఒక్కటి సృష్టికర్త అయి ఉండాలి. రెండవది ఏంటంటే ఆయన జన్మ పాపం లేనివాడిగా ఉండాలి. అదే కాకుండా ఆయన కర్మ పాపం లేనివాడిగా కూడా ఉండాలి. దేవుడు అనేవాడికి భార్య ఉంటే దేవునికి మానవుడికి తేడేమిటి? దేవుడు అనేవాడు భార్యను చేసుకొని భార్యతో కాపురం చేస్తే మానవుడికి దేవునికి తేడా ఏమిటి? దేవుడు అనేటటువంటి వాడు కాపురం చేసి పిల్లలని కంటే దేవుడు అనేవానికి మానవుడికి భేదం ఏమిటి? ప్రియులారా, మనిషి చేసినట్టు దేవుడు చేస్తాడా? యేసుక్రీస్తుల వారు అలా చేయలేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నిర్దోషి అట, నిష్కల్మషుడట, పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడట. బైబిల్ చెప్తా ఉంది యోహాను సువార్త 8:46 వచనంలో, నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపిస్తాడు సవాల్ అన్నాడు యేసుక్రీస్తుల వారు. నాలో పాపమున్నదని ఎవడు నిరూపిస్తాడు సవాల్ అన్నాడు. ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపలతో చేరినటువంటి వాడు కాడు, ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. దేవుడు అనేవాడికి, మహోన్నతుడు అనేవాడికి ఉండవలసిన లక్షణం మూడోది కర్మ పాపం లేని వాడిగా ఉండాలి. నాలుగోది మహోన్నతుడైనటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణం పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం చేయలే, భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధమైన జీవితం జీవించిండు, ప్రత్యేకించబడిండు. ఆయన ఏ పాపము చేయలేడని యేసుక్రీస్తుల వారు సెలవిచ్చారు, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అదే కాకుండా యొక్క మహోన్నతుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సృష్టి మీద లెక్కలేనన్ని అద్భుతాలు చేసేవాడికి ఉండాల. బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు చేసిన అద్భుతాలట భూలోకమైన కూడా రాసి పెట్టినా కూడా చాలదు అని చెప్పి రాయబడింది. లెక్కలేనన్ని అద్భుతాలు చేశాడు. యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు అని అంటాడు. ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు చేసినటువంటి వాడు. ప్రియులారా, మహోన్నతుడికి ఉండిన లక్షణాలు ఈ లోకంలో ఎవరికి లేవు, అది యేసుక్రీస్తుల వారు ఒక్కరిలో మాత్రమే ఉన్నాయి. అదే కాకుండా మహోన్నతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మనుషులందరి కొరకు అనగా పాపల కొరకు పరిశుద్ధులైన వాడు, పరమాత్ముడు ప్రాణం పెట్టివాడై ఉండాలా. ఈ లోకంలో ఎందరో పరమాత్మలను చెప్పుకొని ఈ లోకానికి వచ్చిన వారు ఎందరో ఉన్నారు, వారి పేర్లు మనకు అక్కర్లేవు. కానీ ఎవరు కొరకు ఎవరు ప్రాణం పెట్టలేరు. ఇతరుల ప్రాణాలు తీసారే కానీ ఇంకా ఇతరుల కొరకు ప్రాణం పెట్టిన చరిత్ర ఎవరికి లేదు.
ఆ ప్రాణం పెట్టిన చరిత్ర ఉంది. ఎవరికంటే ఒకే ఒక్కరికి. ఆయన పేరు యేసుక్రీస్తుల వారు. ఆయన సర్వలోక మానవుల కొరకు సిలువలో బలి అయిండు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందంటే, ఎలైనగా లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు మన పాపాల కొరకు సిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడ్డాడు. 4-5వ వచనం ఏం చెప్తుందంటే, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు 3వ నాడు మృత్యుంజయుడై మరలా తిరిగి లేచిండని చెప్తున్నది. దేవునికి స్తోత్రం. దేవుడైనటువంటి వాడు మహోన్నతుడికి ఉండవలసిన లక్షణం పాపల కొరకు ప్రజలందరి కొరకు చనిపోయేవాడు ఉండాల. అట్లా ఈ లోకంలో అందరి కొరకు ఎవరు చనిపోయిందంటే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఎందుకంటే యేసు ప్రభువుల వారు చెప్పారు, నేను మంచి కాపరిని గొర్రెలకు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అట్లా ఆ గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ఇదిగో నన్ను బంధించండి అన్నాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. మహోన్నతుడికి ఉండవలసిన లక్షణం మరో లక్షణం ఏంటంటే మృత్యుంజయుడై సజీవుడై తిరిగి లేచిన వాడైగా ఉండాల. చాలామంది చెప్తారు, మా దేవుడు సజీవుడై మా దేవుడు జీవ సమాధి అయిపోయాడు. మరి జీవ సమాధి అయింది కానీ ఆయన జీవిస్తున్నాడా? ఎక్కడైనా కనబడుతున్నాడా? తిరిగి లేచిండా? ఆయన లేవలే. కానీ యెరూషలేములో చూడండి, ప్రపంచ నడిబొడ్డులో ఉన్నటువంటి మన ఆసియా ఖండంలో, అది పరదేశం కాదు, వేరే ఖండం కాదు, మన ఆసియా ఖండంలో ఆ యొక్క యెరూషలేములో ఆయన సమాధి తెరబడింది. ఆ సమాధిని చూడడానికి రోజుకు పర్యాటకులు కొన్ని లక్షల మంది వెళుతూ ఉన్నారు. లక్షల మంది తిరిగి వస్తూ ఉన్నారు. కారణం ఏందో తెలుసా? ఆయన సజీవుడు. మరణమైన ఆపలేదు. ప్రియులారా, ఆ యొక్క సమాధి కట్లు ఆయనను బంధించలేవు. సమాధి ఆయనను బంధించలేదు. మరణాన్ని జయించిన మృత్యుంజయుడు, సజీవుడుగా బ్రతుకున్నటువంటి వాడు. మహోన్నతుడికి ఉండవలసిన లక్షణం, చివరి లక్షణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడుగా ఉండాలా, సజీవుడైన దేవుడుగా ఉండాలా. యేసుక్రీస్తుల వారు అన్నారు బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నేను మొదటివాడని కడపడివాడని అన్నాడు. 18వ వచనంలో, మొదటివాడని కడపడివాడను జీవించువాడను ఒక్కసారి మృతుడనైతే కానీ యుగ యుగాలకు నేను సజీవుడైన దేవుడనని చెప్పి రుజువుపరుచుకున్నాడు యేసుక్రీస్తుల వారు. మహోన్నతుడికి ఉండవలసిన లక్షణాలు ఇన్ని లక్షణాలు. రెండోది, సర్వశక్తి గల దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆ సర్వశక్తుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. ప్రియులారా, సర్వశక్తిమంతుడికి లోకానికి వచ్చి ఆయన లెక్కలేనటువంటి మేలు అద్భుతాలు చేశాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తుల వారు కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, బైబిల్ సెలవిస్తుంది. ఆయన గుడ్డు వారికి పుట్టుగుడ్డు వారికి చూపునిచ్చాడు, బైబిల్ సెలవిస్తుంది. చెవిటి వారికి వినికిడినిచ్చాడు, బైబిల్ సెలవిస్తుంది. మూగవారికి మాటనిచ్చాడు, బైబిల్ సెలవిస్తుంది. పక్షవాతంతో ఉన్న వ్యక్తిని బాగు చేశాడు, బైబిల్ సెలవిస్తుంది. అదే కాకుండా నడుము వంగిపోయిన స్త్రీని యేసుక్రీస్తుల వారు అమ్మా లే అని చెప్పి ఆ యొక్క ఆమె నడుమును ముట్టినప్పుడు ఆమె బాగుపడ్డది. సర్వశక్తి మంతుడుగా ఈ లోకానికి వచ్చి కుంటోల్లో కాళ్ళు ఇచ్చాడు, గుడ్డలకు చూపునిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులు చేశాడు. సచిన అదే కాకుండా లెక్కలేనటువంటి అద్భుతాలను చేశాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం అవుతున్న స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయన వస్త్రం చెంగుముట్టగానే ఆమె యొక్క రక్తస్రావం అరికట్టబడింది. అదే కాకుండా ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డివాడు వచ్చాడు. అయితే ఆ గుడ్డివాడిని నా కన్నులు దయచే ప్రభు అంటే ఊరు వెలుపలికి తీసుకుపోయి యేసు ప్రభుల వారు నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని తడిపి ఆయన కళ్ళకు రుద్ది శిలోం అనే కోనరికి వెళ్ళి కడుక్కోండి అన్నాడు. వాళ్ళు కడుక్కున్న వెంటనే సృష్టికర్తన దేవుణ్ణి వాళ్ళు చూడగలిగారు. ప్రియా సహోదరుడా, ఆయన వస్త్రంలో శక్తి ఉన్నది, ఆయన ఉమ్ములో శక్తి ఉన్నది. అదే కాకుండా సచ్చిన వారిని లేపాడు సర్వశక్తిమంతుడుగా. ఆ యొక్క యాయిరు కుమార్తె చనిపోయింది, అక్కడ పిల్లల కోయిలు పడతా ఉన్నారు. అదే కాకుండా ఏడుపు ఉన్నది, దుఃఖం ఉన్నది. యేసు ప్రభు వెళ్ళాడు, నాకు స్థలం ఇవ్వండి అన్నాడు. యోహాను యాకోబును లోపలికి తీసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులను మాత్రమే రానిచ్చాడు. చిన్నదన లే అని ఆమె చేతులు ముట్టాడు. చనిపోయిన చిన్నది తిరిగి లేచింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 35 నుండి కొన్ని వచనాల వరకు చదివితే లాజరును సమాధిలో పెట్టారు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి నిట్టూర్పి విడిచి ఏడ్చి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి లాజరు చీకట్ల నుండి బయటికి రా అన్నాడు. వెంటనే చనిపోయిన లాజరు పేత వస్త్రాల చేత కట్టబడిన వాడై బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ఆ పాటికి చనిపోయి 4 రోజులైంది. ప్రియులారా, శరీరం అంతా కంపు కొడుతున్నది, ఆ యొక్క దేహం అంతా కూడా భయంకరమైన స్మెల్ వచ్చేస్తున్నది. యేసుక్రీస్తుల వారు
మాట మాత్రం సెలవిచ్చాడు, ఆయన బ్రతకగలిగాడు. దేవునికి స్తోత్రం. విధవరాలు కుమారుడు, ఒకడే కుమారుడు పుట్టిన వెంటనే తండ్రి చనిపోయిండు. తల్లి కొండన్న ఆశలు పెట్టుకున్నది, కొడుకు మీద ఆశలు పెట్టుకుని జీవిస్తున్నది. గారభంగా పెంచుకున్నది కుమారుని. ఉన్నొక్క కుమారుడు రోగం వచ్చింది, చనిపోయిండు. పాడిని కట్టిండ్రు, పాడి మీద శవాన్ని పెట్టిండ్రు. నలుగురు నాలుకలు మోసుకొని ఆ పాడినెత్తుకొని పోతూ ఉన్నారు. పాడినెత్తుకొని వెళుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే యేసుక్రీస్తుల వారు తన శిష్యులను తీసుకుని అక్కడికి వచ్చాడు. ఆ తల్లి ఏడుస్తున్నది, కొడుకా బిడ్డ వెళ్తావా? నేను చనిపోతే నాకు సమాధి కార్యక్రమాలు నిర్వహిస్తానని అనుకున్నావు. నిజంగా నేను చనిపోతే నా చావు నువ్వు చేస్తావని నేను అనుకున్నా. కానీ నిజంగా నేను నా చేతులతో నీకు చేయవలసి వచ్చింది. ఇక నాకు దొరకో బిడ్డ, నీ ముఖం నాకు కనబడదు. ఇక నన్ను విడిచిపెట్టి పోతున్నావా? నాకు బతికితే నాకు గంజి పోయేవా? ఈ చచ్చిన నాకు చావు వేయవా అని చెప్పి బాధపడతా ఉన్నది. ఏడుస్తుంటే యేసుప్రభుల వారు ఆమె ముఖం చూశాడు. అమ్మా ఏడవకన్నాడు. వెంటనే ఆ పాడిని మోస్తున్న వారిని దించండి అన్నాడు. ఆ పాడి మీద పడుకోబెట్టిన శవాన్ని చిన్నవాడా లే అన్నాడు. అంతే, చేయి ముట్టిన వెంటనే చిన్నవాడు లేచి బ్రతికిండు. ఆ తల్లి అప్పటిదాకా ఎంతో బాధపడుతూ రోదనతో ఏడుస్తున్న తల్లి ఆనంద బాష్పాలతో సంతోషిస్తూ ఉన్నది. ఆ కుమారుని తీసుకుని వెళ్ళి తన తల్లికి అప్పగించేశాడు. ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉన్నది, ఆయన ఉమ్ములో శక్తి ఉన్నది, ఆయన స్పర్శలో శక్తి ఉన్నది, ఆయన చేతుల్లో శక్తి ఉన్నది. నా ప్రియ సహోదరుడా, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే బైబిల్ చెప్తా ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడని విశ్రమించేవాడు. ఈ మహోన్నతుడు ఎవరంటే యేసుక్రీస్తుల వారే. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు, ఉండపోరు కూడా. ఆయన ఒక్కడే మహోన్నతుడు. రెండవది సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు సర్వాన్ని కలిగించినటువంటి దేవుడు, గొప్ప అద్భుతాలు చేసినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. నోటి మాటలో శక్తి ఉన్నది, వస్త్రంలో శక్తి ఉన్నది, స్పర్శలో శక్తి ఉన్నది, స్వరములో శక్తి ఉన్నది, ఆయన చేతుల్లో శక్తి ఉన్నది. ప్రియులారా, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అందుకొరకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆ మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి నీవు నేను వస్తే సర్వశక్తి కలిగిన నీడను మనం విశ్రమించిన వారమవుతాం. ఆ సర్వశక్తి గల దేవుడి దగ్గరికి మనం వస్తే మన జీవితాల్లో మనకెంతో మేలులు కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, మహోన్నతుని చాటున, ఆ సర్వశక్తి గల దేవుని యొక్క చాటున మనం నివసిస్తే, మనం వస్తే, లేదా మహోన్నతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉంటే, ఆ సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉంటే, దేవుడు మనకు కొన్ని రకాలైన మేలులు చేస్తూ ఉంటాడు. ఒక్కటి ఏమిటంటే, 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను అంటున్నాడు ఇక్కడ. ఒక్కటి, దేవుడు ఆశ్రయంగా ఉంటాడట. ఎట్లా ఆశ్రయం? చూడండి, మనం ఇంట్లో ఉన్నాం, మనకు పైన స్లాబు, ఇల్లు పైకప్పు ఉంది. వడగండ్ల వాన వచ్చినా, గాలి తుఫాన్లు వచ్చినా, ఉరుములు మెరుపులు వచ్చినా మనకేం భయం లేదు, ఎందుకంటే ఇంటికి పైకప్పు ఉన్నది కాబట్టి. ఈ పైకప్పు మనకి ఎట్లా ఆశ్రయంగా ఉంటుందో, ఆ సర్వశక్తి గల దేవుడి దగ్గరికి మనం వస్తే, ఆ మహోన్నతుని దేవుని యొక్క చాటున నివసించి ఆయన నమ్ముకుంటే, ఒక్కటి ఆశ్రయంగా ఉంటాడు. రెండవది ఏంటంటే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అనే మాట రాయబడింది. ఇక్కడ ఏంటంటే, వేటకాని ఉరిల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడట. వేటకాని ఉరిలు ఉంటాయి తెలుసా? పక్షులను బట్టే ఒక వేటగాడు ఉంటాడు, పాములను బట్టే వేటగాడు ఉంటాడు, జంతువులను బట్టే వేటగాడు ఉంటాడు, మనుషులను చంపే వేటగాడు కూడా ఉంటాడు. అది తప్పకుండా ఉంటాడు, అక్కడక్కడ చూస్తూ ఉంటాం మనం. అట్లా వేటగాడు తన వల వేసినప్పుడు వేటకాని ఉరిలో నుండి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని తప్పిస్తూ ఉంటాడు. అదే కాకుండా నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడని రాయబడింది. అదే కాకుండా ఇక్కడ బైబిల్ గ్రంథంలో 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. మూడవది, నీ జీవితాల్లో ఒక్కటి ఆయన ఆశ్రయంగా ఉంటాడు, రెండవది వేటకాన్ని ఊరిలో నుండి విడిపిస్తాడు, మూడవది నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు, నాలుగోది ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతూ ఉంటాడు, నీకు ఆశ్రయం కలుగుతూ ఉంటుంది.
అదే కాకుండా 5వ వచనంలో రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ వెగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడకుంటుంటావు. హల్లెలూయా. ప్రియులారా, నీ జీవితాల్లో ఇన్ని మేలు దేవుడు నీకు చేస్తూ ఉంటాడు. ఒకటి, రాత్రి వేళ కలుగు భయంకైనా దేవునిని కాపాడుతారట, భయపడకుండా కాపాడుతారట. అదే కాకుండా పగటి వేళ వెగురు బాణమునకైనను భయపడకుండా కాపాడుతారట. అదే కాకుండా చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేసే రోగమునకైనను నువ్వు భయపడకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడంటే ఆ మహోన్నతుని చాటునకు నువ్వు వచ్చినప్పుడు, ఎప్పుడంటే ఆ సర్వశక్తుని యొక్క నీడను నువ్వు విశ్రమించినప్పుడు దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తూనే ఉంటాడు. అదే కాకుండా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఏం రాయబడిందంటే 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రానే రాదు. నీ ప్రక్కను 1000 మంది కూలినా, లేదా ఎడమ పక్క 1000 మంది కూలినా, కుడి పక్క 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రానే రాదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ ఏమి రాయబడిందంటే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు సమీపించదు. అదే కాకుండా ఆయన ఇక్కడ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారట. అదే కాకుండా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులను ఎత్తి పట్టుకుంటూ చేస్తారట. ఇంకేమన్నాడంటే 13వ వచనం, నీ సింహములను నీవు నాగుపాములను త్రొక్కుతావట, కొదమ సింహములను భుజంగములను అనగదొరుకుతారవట, అనగదొరికే శక్తిని నీకు ఇస్తారట. 10వ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అదే కాకుండా శ్రమలో నేను అతనికి తోడైంటాను అంటున్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. అదే కాకుండా నా రక్షణ అతనికి చూపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తుల వారే నువ్వు తెలుసుకుంటే, ఆ సర్వశక్తి కలిగినవాడు యేసుక్రీస్తుల వారే, నేనైనా చాటునకు వస్తున్నాను, నేను ఆయనను అంగీకరిస్తాను, నేను నా మహోన్నతుడైన దేవుని కలిగి ఉంటాను, ఆ సర్వశక్తి గల దేవుని నేను కలిగి ఉంటానని చెప్పి నువ్వు కలిగి ఉండి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను కలిగి ఉంటే, ఆయన నమ్ముకుంటే ఇవన్నీ మేలు నీకు చేస్తూ ఉంటాడు. ఒకటోది నీకు ఆశ్రయంగా ఉంటాడు. రెండోది వేటకాన్ని ఉరులుండని నేను విడిపిస్తాడు. మూడోది నాశనకరణ తెగులు రాకుండా నేను రక్షిస్తాడు. ఆ నాలుగోది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఐదోది ఆయన రెక్కల నీడ క్రింద నీకు ఆశ్రయం కలుగుతూ ఉంటుంది. ఆరోది ఏంటంటే రాత్రి వేళ కలుగు భయమైన నీకు ఉండదు. ఏడవది ఏంటంటే పగటి వేళ వెగురు బాణమునకైనా నువ్వు భయపడకుండా ఉంటావు. ఎనిమిదవది ఏంటంటే చీకటిలో సంచరించి తెగులకైనాను నీకు తెగులుని మీకు రావు. తొమ్మిదవది ఏంటంటే మధ్యాహ్నమందు పాడు చేసే రోగం నీకు రానే రాదు, నువ్వు భయపడు. అదే కాకుండా 11వది ఏంటంటే నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రానే రాదు. అదే కాకుండా 12వది ఏంటంటే నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. 13వది ఏంటంటే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. 13వది ఏంటంటే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అదే కాకుండా 14వది ఏంటంటే నీవు కొదమ సింహములను నాగుపాములను అనగదొక్కుతావు, భుజంగములను సింహములను నాగుపాములు అనగదొక్కుతావు, కొదమ సింహములను భుజంగములను నువ్వు అనగదొక్కుతూ ఉంటావు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తూ ఉంటాడు. శ్రమలో నీకు తోడై ఉంటాడు. దీర్ఘాయుషునిచ్చే దేవుడు తన రక్షణ నీకు చూపిస్తాడు. ఇన్ని మేలు నీకు కావాలంటే నా ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు తీర్మానం చేసుకొని ఆ మహోన్నతుడు పుట్టించిన దేవుడు, ఆ మహోన్నతుడు జన్మ కర్మ పాపం లేక జీవించినటువంటి వాడు, ఆ మహోన్నతుడు భూమి మీద లెక్కలేని అద్భుతాలు చేసినటువంటి వాడు, ఆ మహోన్నతుడు దయ్యాలు ఎల్లగొట్టినటువంటి వాడు, ఆ మహోన్నతుడు భూతాలను ఎల్లగొట్టినటువంటి వాడు, ఆ మహోన్నతుడు సచ్చినులను లేపినటువంటి వాడు, ఆ మహోన్నతుడు మరణం చేయించి తిరిగి మృత్యుంజడి సజీవుడై తిరిగి లేచినటువంటి దేవుడు, ఆ మహోన్నతుని చాటునకు ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన అంగీకరించాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన నమ్ముకోవాలనుకుంటున్నారు? ఈరోజు ఆ మహోన్నతుడైన దేవుడి దగ్గరికి రా. దేవుడు నీకు తప్పకుండా నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీకు దుర్గంగా ఉంటాడు, నీ శ్రమలో నీకు తోడై ఉంటాడు, దీర్ఘాయుషుని ఇస్తాడు, ఆయన రక్షణ నీకు చూపిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి రా, ఆయన రెక్కలతో నీకు కప్పుతాడు, ఆయన రెక్కల నీడ క్రింద నీకు ఆశ్రయం కలుగుతూ ఉంటుంది. రాత్రి వేళ కలుగు భయం
పగడవేలే ఒకరు బాణం, మధ్యాహ్నం మందు పడి చేసే రోగం, ఆ చీకట్లో సంచరి తెగులని మీకు రాకుండా కాపాడుతూ ఉంటాడు. నువ్వు సింహములను నాగుపాములను దొక్కుతావు, అనగదొక్కుతావు. నువ్వు కొదమ సింహాలను భుజంగములను అనగదొక్కుతూ ఉంటావు. ఎందుకంటే నీ జీవితాల్లో నిన్ను కాపాడడానికి నీ మార్గం అంతట్లో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఇన్ని మేలు నీ జీవితాల్లో ఈ రోజు వరకు నువ్వు పొందుకోలేవు అంటే ఆయన సన్నిధికి నువ్వు రాలేవు. ఆ మహోన్నతుని చాటున నువ్వు రాలేవు. ఆ సర్వశక్తి గల దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. ఈ రోజు ఆయన దగ్గరికి రా, ఆయన నమ్ముకో, ఆయన అంగీకరించు. నీ జీవితాల్లో నీకు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, నీకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అందరం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమైన సోదరి సోదరుడా, ఇందాక చెప్పబడిన వాక్యం చాలా చక్కగా విన్నారు. మీరు ధన్యులు. దేవుడు మీకు ఈ మేళ్ళని దేవుడు కలగచేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి స్థిరపరచును గాక. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ఇంకా అనేకులకు అందించబడాలంటే, అదే కాకుండా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదనుకుంటే ఈరోజే మీరు తీర్మానం చేసుకోండి, దేవుని వాక్యానికి అప్పగించుకోండి. అదే కాకుండా ఈ వాక్యం ఈరోజు మీ దగ్గర తీసుకురాబడింది, మీకు చెప్పబడింది అంటే నా వెనుకలు ఎందరో పేద విధవరాన్లు, ఓటలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఎందరో నిరుపేదలైనటువంటి వాళ్ళు, ఎందరో దిక్కులేనటువంటి వాళ్ళు, వారందరూ కూడా వచ్చేసి ఎంతగానో చక్కగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అల్లాడుతున్న దేవుని యొక్క ఆత్మన టీవీ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రోత్సహించండి. మీరు స్పాన్సర్ చేయండి. రండి, మీ ధనాన్ని పరలోకమందు దాచుకోండి. అక్కడ దొంగలు ఉండరు, దోసుకున్నారు, కళ్ళం వేరు, చిమ్మట్లుండే, కొట్టవు, తుప్పు పట్టవు. మీ కొరకు ధనం పరలోకమందు కూర్చుకోండి. ఆ ధనం పరలోకానికి మనం వట్టిగా పంపిస్తే వెళ్ళవు. అది సేవ రూపంలో ఖర్చు పెట్టినప్పుడు పరలోకంలో నీ అకౌంట్లో దేవుడు నీకు తెరుస్తూ ఉంటాడు. ఆ అకౌంట్లో దేవుడు నీ కొరకు దాన్ని జమ చేసి పెడతా ఉంటాడు. ఈ రోజు వరకు ఒకవేళ ఆయనకు ఖర్చు పెట్టినట్లయితే, ఆయనకు నువ్వు ఇవ్వనట్లయితే ఈరోజు తీర్మానం చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. దయగల్ల మాత్రం ఇంతవరకు తోడున్నావు, నీకు వందనాలు. ఎంతోమంది నీ వాక్యం విన్నారు. ఇన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయాల నీరు కట్టి ఫలింపచేయి. ఆటంకాలను తొలగించు. వాక్యానుసారంగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచి దేవా, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడని విశ్రమించువాడని సెలవిచ్చినావు. నువ్వు మహోన్నతుడైన దేవుడు అని మీరు మాకు తెలిపినందుకు స్తోత్రం. నువ్వు సర్వశక్తి గల దేవుడు అని తెలిపినందుకు స్తోత్రం. ఎవరైతే నేను అంగీకరించలేరో, ఎవరైతే నేను కలిగి ఉండలేరు, ఎవరైతే నీ చాటునకు రాలేరో వారందరినీ దర్శించి నీ మార్గంలో నడిపించి వారందరినీ రెక్కలతో కప్పి మేల చేత నింపి నడిపించండి. ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను నిండారులుగా దీవించు. ఇంకా అనేక స్పాన్సర్లను యేసు నామములో నువ్వు ప్రేరేపించదుగాక, నువ్వు లేపదుగాక. ఎందరైతే ఏకీభవిస్తున్నారో, సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానం యేసు నామములో అవునుగాక. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు అవునుగాక. రోగాల చేత పీడింపబడుతున్న వారు రోగాలు తొలగిపోవునుగాక. అప్పులు యేసునామములో తీర్చబడునుగాక. దయ్యపు మాంత్రిక శక్తులు యేసునామములో పడపంచలవునుగాక. యేసు నామములో దయ్యమానిని బంధిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే విడిచి స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ముట్టినావు డాడీ, నీకు వందనాలు, బాగు చేసినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.